సినిమాల్లో స్పై కథలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం. కానీ నిజ జీవితంలో అలాంటి గూఢచారి ఉంటే పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగి భారత్ కోసం ప్రాణాలు పణంగా పెట్టి చివరికి ఎలాంటి గుర్తింపు లేకుండా మట్టిలో కలిసిపోయిన ఓ వీరుడు ఉన్నాడు. ఆయనే మేజర్ రవీంద్ర కౌశిక్. పాకిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కిన దురంధర్ 2లో అండర్ కవర్ ఆపరేషన్స్ ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కానీ అదే సమయంలో నిజ జీవితంలో అలాంటి మిషన్ను పూర్తి చేసిన వ్యక్తి రవీంద్ర కౌశిక్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రవీంద్ర కౌశిక్ 1952 ఏప్రిల్ 11న రాజస్థాన్లోని శ్రీ రంగానగర్లో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు భాషలపై మంచి పట్టు, ప్రత్యేకంగా పంజాబీ స్థానిక యాసలపై అద్భుతమైన నైపుణ్యం ఉండేది. నాటకాలు వేయడం అంటే ఎంతో ఇష్టం. 1973లో లక్నోలో జరిగిన జాతీయ స్థాయి డ్రామా పోటీలో ఒక సైనికుడిగా చేసిన ఏకపాత్రాభినయం అందరినీ ఆకట్టుకుంది. అదే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన మలుపు. ఆ నటన, ఆ భాషా పట్టు, ఆ ధైర్యం, ఇవి అన్ని భారత గూఢచారి సంస్థ రా దృష్టిని ఆకర్షించాయి. రవీంద్రను ఢిల్లీకి తీసుకెళ్లి దాదాపు 2 సంవత్సరాల పాటు కఠినమైన శిక్షణ ఇచ్చారు. శిక్షణ తర్వాత నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో ఆయన 1975లో పాకిస్తాన్లోకి ప్రవేశించారు. ఇది సాధారణ మిషన్ కాదు, ఒక డీప్ కవర్ మిషన్. పాకిస్తాన్లో స్థిరపడేందుకు రవీంద్ర కరాచీ యూనివర్సిటీలో లా చదివారు. కొద్ది కాలంలోనే పాకిస్తాన్ సైన్యంలో చేరి అక్కడి నుంచి మేజర్ స్థాయికి ఎదిగారు. 1970ల నుంచి 1983 వరకు అత్యంత కీలకమైన సైనిక సమాచారాన్ని భారత్కు చేరవేశారు. రక్షణ నిపుణుల ప్రకారం ఆ సమాచారం వల్ల ఎన్నో యుద్ధాలు నివారించబడ్డాయి, వేలాది ప్రాణాలు రక్షించబడ్డాయి. ఒకవైపు భారత్కు విధేయుడిగా, మరోవైపు పాకిస్తాన్లో పూర్తిగా జీవితం సాగిస్తూ రవీంద్ర అక్కడ అమానత్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యారు. దేశం కోసం జీవిస్తూ వ్యక్తిగత జీవితాన్ని కూడా అర్పించిన అసలైన హీరో ఆయన. రవీంద్ర చేసిన సేవల గొప్పతనాన్ని గుర్తించిన అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆయనకు బ్లాక్ టైగర్ అనే అరుదైన బిరుదును ఇచ్చారు. 1983లో జరిగిన ఒక చిన్న తప్పిదం ఆయన జీవితాన్ని తారుమారు చేసింది. రా పంపిన జూనియర్ ఏజెంట్ పట్టుబడి సమాచారం బయటకు రావడంతో రవీంద్ర కౌశిక్ అరెస్ట్ అయ్యారు. సియాల్కోట్, మియాన్వాలీ జైళ్లలో తీవ్రమైన హింసను ఎదుర్కొన్నారు. ప్రతి చోట అనుమానుషమైన హింస. కానీ ఎంత బాధ పెట్టినా రవీంద్ర ఒక్క మాట కూడా బయటకు పెట్టలేదు. తాను పాకిస్తాన్ వ్యక్తినేనని చెబుతూ చివరి వరకు నిలబడిపోయారు. 1985లో పాకిస్తాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించిన తర్వాత అది జీవిత ఖైదుగా మారింది. జైలు నుంచి ఆయన రాసిన లేఖల్లో దేశం కోసం త్యాగం చేసిన వారికి దక్కేది ఇదేనా అంటూ ఆయన పడిన బాధ ప్రతి భారతీయుని హృదయాలను కదిలిస్తుంది. 18 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన ఆయన 2001 నవంబర్ 21న మియాన్వాలీ జైలులో తుది శ్వాస విడిచారు. చివరికి ఎలాంటి గుర్తింపు లేకుండా ఖననం చేయబడ్డారు. దురంధర్ 2లో చూపించిన కథ కంటే రవీంద్ర కౌశిక్ నిజ జీవితం మరింత భావోద్వేగ భరితమైనది, మరింత బాధాకరమైనది. దేశం కోసం అన్ని అర్పించిన ఈ రియల్ దురంధర్ కథ ఇప్పుడు మరోసారి అందరి మనసులను కదిలిస్తోంది.